గుడి తరపున జరిపించే వాలీబాల్ పోటీలను చూడడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం స్వాగతం సుస్వాగతం. చూస్తున్నా అందరూ చంద్రు కరుస్తున్నారు. నమస్తే నమస్తే కులసేనా? ఇదిగో ఇక్కడ ఒకడు ఉన్నాడు చూడు. ఏంటి మామ? ఏవయ్యా నిన్నెవరిక్కడ కూర్చోమన్నారు? కూర్చోమ్మా. రే నేను నీకు బాబాయ్ అవుతాను రా, మర్చిపోయావా? సరే మామ. మళ్ళీ మామ అంటున్నావు? సాయిరాం, ఏమిటయ్యా నీకు మాత్రం అందరూ బాగా మర్యాదలు చేస్తున్నారు. ఇన్నేళ్లుగా ప్రిన్సిపాల్ అయినా నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. మీకెంతమంది పిల్లలు? లాంటి ఇద్దరు మగపిల్లలు. మగపిల్లలా? అందుకే పట్టించుకోలేదు. నాకు 3 ఆడపిల్లలు. ఇది పూర్ణ, అది సంపూర్ణ, ఇప్పుడు దిగుతుంది చూడు అది అన్నపూర్ణ. ఏంటమ్మా? డిఆర్ఎస్ సార్, డిఆర్ఎస్. ఇదేమన్నా క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నావా? సార్ హ్యాండ్ తగలలేదు, నేను ఒప్పుకోను. తగిలిందమ్మా. సార్ ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్? థర్డ్ అంపైర్ పిలవండి. ఏ అంపైర్ అక్కర్లేదు, నేను వీడియో తీశాను, ఇక్కడ చూడు. బాగా చూడు. తగిలిందా? తగిలిందా? చూడు బాగా చూడు. హలో, నువ్వెవడు చూపించడానికి? బయటికి పోరా. నువ్వు ముందు బయటికి వెళ్ళమ్మా. నేను నన్ను బయటికి వెళ్ళమంటున్నారా సార్? ఇదే ఊర్లో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి డిఎస్పీ అయ్యి మీలాగా ఫ్రాడ్ పనులు చేసే వాళ్ళని కొట్టిన చోట కొట్టకుండా కొట్టి లోపల వేయకపోతే నేను అన్నపూర్ణనే కాదు. కర్తవ్యంలో విజయశాంతిలో ఫీల్ అవుకు వెళ్ళు. చింపిరి జుట్టు. చింపు చింపు, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. వీటిని చించడానిక నన్ను 3 గంటలకు అలారం పెట్టి లేపావు. ఏయ్ చించవే, ఎగ్జామ్ కి టైం అయింది. నోరు మూసుకొని చింపు. కూర్చో. అయ్యో నాన్న, 8:30 అయింది. ఎగ్జామ్ కి టైం అయింది. చూడమ్మా, ఇది టీవీఎస్ ఎక్సెల్, అంతేగాని ర్యాకెట్ కాదు. నోరు మూసుకుని కూర్చో. హరికథలు చెప్తున్నాడు, చెప్తానేంటి? పోనీ నాన్న. ఎంత రేట్ చేసినా వెళ్ళలేదు, నన్నే చెప్పంటావు. నాన్న 8:30 అయింది, ఎగ్జామ్ కి టైం అయింది. నువ్వు ఊరికే అరవకు. వెనకాల లవర్ ఉంటే కళ్ళు కనపడవా? రే మూర్ఖుడా, నా కూతురు ముద్దులే కూడా మాట్లాడుకో. అందరితో ఇలా గొడవ పడతావేంటి? పోనీ నాన్న. బాగా చూసాయమ్మా, పక్క పడదంటూ చూసాయికో. ఆల్ ద బెస్ట్. ఏమమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? గ్రూప్ 1 ఎగ్జామ్. 10:30కే కదమ్మా ఎగ్జామ్, 8:30కే వచ్చేసావేంటి? వెళ్ళమ్మా వెళ్ళు. ఎగ్జామ్ కి టైం తెలియకుండా చదువుకోవచ్చు, ఎగ్జామ్ టైమే మర్చిపోతే ఎలాగమ్మా? తెలివైన దానివి. ఎన్నో పూజలు చేసి నిన్ను పెద్ద కూతురుగా కన్నాను చూడు. నువ్వు డిఎస్పీ అయినట్టే, దొంగలు పట్టుకున్నట్టే అఘోరించినట్టుగా ఉంది. వెళ్ళు వెళ్ళు. పొద్దున్నే గుక్కడు కాఫీ కూడా తాగడం లేదు. లోపలికి వెళ్ళు. అమ్మా హాల్ టికెట్ ఎక్కడమ్మా? సార్ హాల్ టికెట్ ఎక్కడమ్మా? అయ్యో సార్, హాల్ టికెట్ మర్చిపోయి ఇంట్లో వదిలేసి వచ్చాను సార్. ఇవాళ ఒక్కరోజు వదిలేను సార్, రేపు తీసుకొస్తాను. హాల్ టికెట్ కావాల్సిందే సార్. నా నంబర్ గుర్తుంది సార్, 23547 సార్. అన్నపూర్ణ సార్, పేరు లిస్ట్ లో ఉంది సార్. సార్ 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 ప్లీజ్ సార్. 10 నిమిషాలు టైం ఇస్తాను, హాల్ టికెట్ తీసుకురా. వెళ్ళు. ఓకే సార్. టైం అయింది, టైం అయింది, టైం అయింది. అయ్యో ఎరా, కళ్ళు నెత్తికెక్కాయా? చూస్తాను పో. కనకదుర్గమ్మా, కాపాడేవమ్మా. విడామైకుడులా ఉన్నాడు, వీడిని లిఫ్ట్ అడుగుతాను. బాస్ బాస్, నాకు దెబ్బలేం తగలేదు, నేను బానే ఉన్నాను. పక్కనే మా ఇల్లు ఉంది, కొంచెం అర్జెంట్ గా వెళ్ళి రావాలి. ప్లీజ్ బాస్, ప్లీజ్ బాస్, కొంచెం హెల్ప్ చేయండి బాస్. ప్లీజ్ బాస్, ప్లీజ్. ముందు కిందకి దిగు. సార్ నేను స్పోర్ట్స్ కాల్ సార్, నాకేం అవదు. చూడండి నేను బానే ఉన్నాను, ఇంటికి వెళ్ళి రావాలి సార్. ప్లీజ్ సార్. పట్టుకో దీన్ని. ఓకే బాస్. 2 వైపులా కాలు పెట్టి కూర్చో. థ్యాంక్ యూ బాస్. ప్రాణాల మీద ఆశ ఉంటే గట్టిగా పట్టుకో. మీరు బైక్ రేసరా సార్? ఏంటిది? ఇది కాలేజీకి వెళ్తుందా లేక పెళ్లి చేసుకోవడానికి వెళ్తుందా? వాడిని చూస్తే పెళ్లి కొడుకులా ఉన్నాడు. వెళ్ళి వాడి అంతు చూస్తాను. వదలడ్రా ఈ సాయిరావు. వస్తున్నా వస్తున్నా. ఆగరా.
ఏ ముసలోడా కళ్ళు కనపట్టాలా? నువ్వే నా కళ్ళు కప్పి నా కూతురు ఏంటి పెద్ద మనిషిలా మాట్లాడటం నేర్చుకో. ఆగరా వస్తున్నా ఆగరా. ఇదిగో ఇక్కడే వెంట వెళ్ళు. అమ్మయ్యా బయలుదేరుకో సార్. ఇతరుతో లేచిపోతున్నాను. ఆపండి ఆపండి. టైం అయింది. తలకిందులుగా చూస్తుంటే ఏం తెలుస్తుంది చెప్పు. ఏం రాస్తావో ఏంటో. ఇవ్వమ్మా, ఇప్పటికే టైం అయిపోయింది. ఇవ్వమ్మా, వచ్చిందే లేటు, త్వరగా ఇవ్వమ్మా. సార్ నేను పాస్ అవుతాను కదా సార్. అదే కదమ్మా నేను అడిగేది, పాస్ అవుతావా? నేను డిఎస్పీ వచ్చి మీ పని చెప్తా. ఎవరి ఆ మిస్టర్ వైట్? ఏం లేదే, మార్నింగ్ ఒక చిన్న హెల్ప్ చేశాడు. అది వంక పెట్టుకొని సైట్ కొట్టడానికి వచ్చాడు సార్. బిందు నీ ఫోన్ లో కెమెరా ఆన్ చేయి. ఇవాళ నేను మంచి మూడ్ లో ఉన్నాను. వీడిని తిడుతుంటే ఫుల్ గా వీడియో తీసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ని వైరల్ చేయాలి. ఫాలో మీ. మన పోరి వచ్చేసింది. మళ్ళీ ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో ఏంటో. హలో బాస్, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నువ్వేమన్నా పెద్ద తోపుగా? ఏదో హాల్ టికెట్ తీసుకురావడానికి హెల్ప్ చేసావు, అందుకని ఫాలో చేస్తావా ఏంటి? ఫోన్ నంబర్ కావాలా? లవ్ చేయాలా? కొట్టానంటే నేనెవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? నేను డిఎస్పీ అవబోతున్నాను తెలుసా? మా దేవురో తెలుసా? మాది విజయవాడ. లోకి పెట్టు అంటే మైండ్ కాస్త బ్లాక్ అయిపోతుంది. బర్రా వెళ్ళి వేరే కాలేజ్ పిల్లకి లైన్ అయ్యి ఏదో ఒక బుడబొక్కలు దొరుకుతుంది. నాకు ఆల్రెడీ ఒకడు ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగో కమింగ్. ఏమే ఉడత మొహం, ముదురు రకం, పిడత మొహం, హాఫ్ బాయిల్ వెళ్లే తొందరలో నా ఫైల్ తీసుకెళ్ళావే. నీ వల్ల ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళే పని చెడిపోయిందే. నీ వెంట తిరుగుతున్నానా నేను? నాకు పని వెతుక్కునే పనుందే. పని బాట లేని వాడికి మీ నాన్న ఇస్తాడా నిన్ను? లేదా నువ్వైనా చేసుకుంటావా? హాల్ టికెట్ మర్చిపోతే ఎదురుగా ఉన్న కంప్యూటర్ సెంటర్లో రోల్ నెంబర్ కొడితే వచ్చేస్తుంది. దాన్ని కూడా థింక్ చేయలేకపోతున్నావు. దద్దోజనం దద్దోజనం దద్దోజనం. నువ్వు పరీక్షలో పాస్ అయ్యి డిఎస్పీ అవుతావా? దొంగలకి పండగొచ్చినట్టే. నిన్ను సాకే బదులు మీ నాన్న 4 చిలకని గనక సాకుంటే చిలక జోసం చెప్పుకొని బతికేవాడు. ఏంటి ఫీల్ అవుతున్నావా? అది మీ వంశానికి అలంకారమే. ఏ ఊరి మీది? బెజవాడ. బెజవాడలో ఉండి బెజవాడ గురించి చెప్పిన హాఫ్ బాయిల్ నువ్వు ఒక్కదాని వినే. నీ బుర్ర బద్దలు కొట్టేస్తా. నవ్వకు, డోర్ క్లోజ్. నీది బెజవాడైతే వీళ్ళ ఊర్లేంటి? జపాన్, చైనానా? హలో సిస్టర్స్, దీంతో చేరకండి. మీకు కూడా ఏదో అయిందని తీసుకెళ్తారు. త్వరగా ఇళ్ళకి వెళ్ళండి. పని లేదైనా ఉంటే చూసుకోండి. ఏం చేస్తున్నావే? అంతా షూట్ చేశానే. వాడు తిట్టింది నన్ను. ఇది లీక్ అయితే నా పరువు పోతుంది. డిలీట్ చేయవే. ఏంటి నిన్ను చూసినప్పుడు ఎక్కించాల్సింది. ఇంకోసారి నా కంట పడ్డావో బాక్స్ బద్దలైపోదు. నీ పేరేంటి? అన్నపూర్ణ. నీ పేరు కాదు, ఆ బక్కదాని పేరు. దాని పేరే అన్నపూర్ణ. ఏవే అన్నపూర్ణ? లోకంలో నాకు పిల్లే దొరకకుండా నిన్ను పెళ్లి చేసుకుని సంసారం చేసే సందర్భం వస్తే నిన్ను మాత్రం చేసుకుని ఎవరైనా ముసల్దాన్ని చూసుకుని పెళ్లి చేసుకుంటా, సరేనా? ఇది మన మధ్య ఉండని. సరే. అదిగో అన్న వచ్చేసాడు. నాకు కూడా జాబ్ ఇప్పించొచ్చు. పని చూడరా. ఒక్క క్షణం ఊరికే ఉండేవాడు. ఏరా ఏంద్రా ఇంత లేట్ గా వస్తున్నావు? జ్యూస్ తాగొస్తున్నాను నాన్న. అదే గాని వచ్చేవాడి ప్యాంట్ షర్ట్ వేసుకోకుండా పంచి కట్టుకొచ్చావు. అది నా పెళ్లి పంచి కట్టుకొచ్చావేంట్రా? మా అమ్మ చెప్పింది కూడా అదే. నువ్వు ఈ పంచ కట్టి మా అమ్మని పెళ్లి చేసుకున్నావట, జీవితంలో పైకి వచ్చావట. ఆ సెంటిమెంట్ తోనే ఈ పంచ కట్టుకుని నువ్వు కూడా మీ నాన్న పైకి రా అంది.
మీ అమ్మ చెప్పిందా? అవునవును. అంతకుముందు గాలికి తిరిగేవాడా? నానా లవ్ నాన్న, నేను అమ్మ రే, 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 మీ అమ్మ లవ్ టార్చర్ తట్టుకోలేకపోతున్నావురా. రే రే రే, బలిగా బండి ఇక్కడే వదిలే, నేను తీసుకెళ్లి మార్కెట్ లో ఇచ్చి వెంటనే కొట్టుకొచ్చి. సరే పెదనాన్న. రా. సరే అన్నా జాబ్ దొరికిన వెంటనే సాయంత్రం త్వరగా వచ్చి పార్టీ ఇవ్వు. ఇది గవర్నమెంట్ పనే కదరా, వెరీ సిల్లీ, అరగంటలో వచ్చేస్తాను. అలాగా అన్నా? అయితే పూలు ఇచ్చి వెంటనే వచ్చేస్తాను. వీడు మనిషి అవడానికి చాలా టైం పట్టేలా ఉంది. నానా ఏంట్రా? ఇది గుడ్లరవి ఏరియా కదా. అవునరా. ఇక్కడ ఎవరిని కలవడానికి కలవడానికే వచ్చాను రా. వాడు పెద్ద